హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటక్క దేవుణ్ణి చూపిస్తున్నారు అని అనుకోకండి. ఇవాళ శుక్రవారం కాబట్టి నేను పూజ ఎలా చేసుకుంటాను, అలానే అమ్మవారికి నేను కనకాంబరం పువ్వులతోటి నేను అమ్మవారికి మొత్తం కనకాంబరాల పూలతోటి మొత్తం అర్చన చేసుకుంటాను. మీరు చూడండి, ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు నేను చూపిస్తాను మీకు, చూడండి. ఓకేనా? ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకుందాం. ఏడి కాడికి అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ అన్నీ మంచిగా నీట్గా పెట్టేసుకున్నాక చూపిస్తాను మీకు. అంతలోపు మా దేవునికి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి. మీరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మీకు, చూడండి మీరు. ఓకేనా? ఇగో మొత్తం ముగ్గేసేసిన, చూసిన అన్నీ క్లీన్ చేసిన, ముగ్గేసిన. ఇంకో గో మాణిక్యాలు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, మంచిగా అంటే మంచిగా ఈ మూడిట్లల్లో కామాక్షి దీపంలో, ఈ రెండిట్లల్లో ఆయిల్ పోసి ఇంకా దీపం పెట్టేసుకుందాం. చూపిస్తాను మీకు దీపం పెట్టుకున్నాక. ఇంకో అగరబత్తులు పెట్టుకునేది, ధూప్ స్టిక్స్ పెట్టుకునేది, కర్పూరం పిల్లలు వెలిగించుకునేది, గంట, ఇవన్నీ కింద పెడతాం. ఇంకా అన్నిట్లలో వత్తులు వేసుకున్నా, ఇంకా ముట్టిచ్చేస్తా. ఇంకా వత్తులు వేసుకొని మంచి ఇట్లా మాణిక్యాల కుంకుమ పెట్టేసుకున్నా. ఈ గోండి పువ్వులు ఇవి నాకు తెలిసి ఒక 1000 పువ్వులు ఉంటాయి కావచ్చు. 1000 కరెక్ట్గా ఉంటాయి. అమ్మవారి మీద ఈ 1000 పువ్వులు అర్చన చేసుకుంటాను నేను కనకాంబరాలతోటి. ఇగో దీపం పెట్టేసిన నేను. ఇప్పుడు నేను పువ్వులు పెట్టేస్తాను, మీరు చూడండి. ఇంకా ఎంత బాగున్నాయి కదా కనకాంబరాలు. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ మళ్ళీ కావాలి కదా, మాకు కూడా కాదు, అయ్యగారు వాళ్ళు కూడా చేసుకుంటారు. వాళ్ళకు మాకిద్దరికి సరిపోవాలి కదా అనేసి కొన్ని దింపేసుకున్నా నేను. చాలా పెద్ద గిన్నె, మీకు చూడండి గిన్నె ఓపడుతుంది, కానీ చాలా అంటే చాలా పెద్ద గిన్నె. నేను చూపిస్తాను మీకు నేను ఎట్లా చేసుకుంటాను అనేసి. ఫస్ట్ అయితే దీపం పెట్టేసింది నేను. ఇంకో పువ్వులు పెట్టేసుకున్నా, ఇంకో గిన్నెలలో చక్కెర వేసిన ప్రసాదం అమ్మవారికి. ఇంకా చక్కెర, ఇంకో ఫోటోలన్నిటికీ పువ్వులు పెట్టేసుకున్నా. అందరూ కూడా దండం పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా మా దీపాలకి. చూసిందా? ఇప్పుడు నేను వచ్చేసి ఇంకో కనకాంబరాల పువ్వులతోటి నేను పూజ చేసుకుంటాను. మీరు చూడండి. ఇంకా ఇవి అమ్మవారి మీద పోసేటప్పుడు ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః అనుకుంటూ పోసుకోవాలి. ఇక అమ్మవారు ఇక్కడ ఉంది నాకు, నేను దాని మీద పోసుకుంటా. ఏమనాలి? ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః. మనం ఎన్నిసార్లు పువ్వులు పోస్తామో అన్నిసార్లు అనాలి. ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః ఇట్లా అనుకుంటూనే పోసుకోవాలి అమ్మవారి మీద. ఇక పోసిన ఇంకొన్నాయి చాలని, మళ్ళీ అనుకుంటా నేను పోస్తా. ఓం లక్ష్మాయ నమః, 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 ఓం లక్ష్మాయ నమః. ఇంకా ఇట్లా పోసుకోవాలి మొత్తం అమ్మవారి మీద. చూసినలా? ఇట్లా పోసుకున్నాక ఇప్పుడు అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసి మనం దండం పెట్టేసుకుందాం. నేను పసుపు కుంకుమ వేస్తాను, మీరు చూడండి. ఇంకో
అమ్మవారి మీద పసుపు కుంకుమ వేసిన కదా, ఇప్పుడు వచ్చేసి ఒక్క పువ్వు మనం ఇగో ఇది తీసి మనం జడలో పెట్టేసుకుందాం ఒకటి. ఇంకో ఇట్లా అభిషేకం చేసుకోవాలి, ఇట్లా అర్చన చేసుకోవాలి. ఇట్లా అమ్మవారికి 1000 పువ్వులు, అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా పువ్వులలో ఉండడం అంటే. ఇంకో ఇప్పుడు వచ్చేసి ధూప్ స్టిక్స్ వెలిగిస్తాను. ఇంకో అమ్మవారికి ఇది ఊదు అన్నట్టు, అమ్మవారికి ఇట్లా పోతా ఉంటుంది ఇట్లా, ఇంకా ఊదు అమ్మవారికి ఇంక ఇది. రెండు దిక్కుల రెండు పెట్టిన కదా, ఇప్పుడు వచ్చేసి అగరబత్తులు వెలిగించేసుకుందాం. అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా సువాసనతోనే అగరబత్తులైనా ధూప్ స్టిక్స్ అయినా ఇట్లా కర్పూరం బిళ్ళలైనా ఇట్లా ఉండడం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అమ్మవారు పొద్దుకు 3 సార్లు వచ్చిపోతుంది ఇంటికి, ఎప్పటికీ మంచిగా ఉండాలి ఏదైనా కానీ. ఇంకా ఇట్లా ధూప్ స్టిక్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి దండం పెట్టేసుకోండి. నేను వచ్చేసి ఇప్పుడు అగరబత్తులు వెలిగిస్తాను. ఇదిగోండి అగరబత్తులు కూడా వెలిగించాను. ఇంకా కర్పూరం బిళ్ళలు వెలిగించేసుకుందాం మనం. ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోండి. మీరు బాగుండాలి, నేను కూడా చాలా చాలా బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకున్నారా? ఓకే, మళ్ళీ ఒకసారి మా దేవుణ్ణి కూడా అందరు దండం పెట్టేసుకోండి. ఓకేనా? మీకు కనుక నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఇట్లా చేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. పువ్వులతోటి అమ్మవారికి అర్చన చేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.